హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ అశ్విన్ వ్లాగ్స్. ఎప్పుడైనా సరే మీరు ఓపెన్ చేసి బ్లూటూత్ హెడ్ఫోన్స్లో అసలు ఏముంటుందో ఎప్పుడైనా చూసారా? నేను చూడలేదు. మన ఇద్దరం ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి అందులో ఏముందో చూద్దాం. ఇప్పుడు మీకు చూస్తున్న ఇయర్ ఫోన్స్ వర్కింగ్ ఇయర్ ఫోన్స్ ఫ్రెండ్స్. అవి ఓపెన్ చేయట్లేదు. నా దగ్గర ఒక పాత ఇయర్ బడ్ ఉంది. దాన్ని ఓపెన్ చేసి అందులో ఏముందో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మొదలెడదామా? ఇదే నా దగ్గర ఉన్న ఇయర్ బడ్. ఇందులో అసలు ఏముందో చూద్దాం. ఇయర్ బడ్స్ ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. నేను చూడండి, చిన్న స్క్రూడ్రైవర్తో ఓపెన్ చేస్తున్నాను కదా, అది మరీ గట్టిగా పెట్టకూడదు. ఏమాత్రం జారిందంటే జైల్లోకి వెళ్ళిపోద్ది. చాలా స్మూత్గా ఓపెన్ చేయాలి. ఎదరన్న క్యాప్ని గమ్ముతో అతికిస్తారు. ముందర నేను ఓపెన్ చేస్తాను, తర్వాత మీకు ఓపెన్ చేయడం అలాగా చూపించడం కోసం మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, అలా ఉంటుంది. ఇది మన టచ్ కనెక్టివిటీ. ఇలా ఏళ్ళతో టచ్ చేస్తే వస్తుంది కదా మనకు ఫోన్ ఆన్ ఆఫ్ అవ్వడానికి. అంటే 1 క్లిక్ చేస్తే ఫోన్ అవుతుంది, డబుల్ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇది అందులో మదర్ బోర్డు. నా సెల్లో చూపిస్తాను మీకు, తర్వాత నేను బోతద్దాం పెట్టి చూపిస్తాను దగ్గరికి. ఆ బోర్డు ఎలా ఉందో ఏటో చూడండి. ఇది బోర్డు, ఇదేమో స్పీకరు. ఇది కూడా ఓపెన్ చేద్దాం, అందులో ఏముందో చూద్దాం. ఇందులో కూడా బోర్డు, చిన్న బోర్డు, చాలా టెక్నాలజీగా వాడారు. అంత టెక్నాలజీ చాలా బాగుంది. ఇది బోర్డు కనెక్టివిటీ. ఇంకా లోపల అవతలకి బ్యాటరీ ఇందులో లేదు, ఇందులో ఉంటుందేమో చూద్దాం. దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేస్తే ఇందులో ఇంకో ఇది స్పీకరు. ఇందులో స్పీకర్ ఉంటుంది. ఆ పక్కన ఇంక మ్యాగ్నెట్ అంటుకొని చూసారా? చూడండి, ఒకసారి అంటిని చూపిస్తాను. ఇది బ్యాటరీ. అది ఓపెన్ చేస్తే అందులో బ్యాటరీ, చిన్న బ్యాటరీ ఉంటుంది. చాలా సెన్సిటివ్గా ఉంటాయి వైర్లు. జాగ్రత్తగా ఓపెన్ చేయండి. స్క్రూడ్రైవర్తో ఓపెన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. అసలు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో ఏముంటుందని చూపించడానికి నా దగ్గర ఒక ఇయర్ బడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. అది కాదు బ్యాటరీ, అది చాలా చిన్నది. మన వాచెస్లో అట్లా ఉంటాయి కదా, ఆ సైజు ఉండేది, కానీ దాని మీద కొంచెం పెద్దది. ఇందులో ఉన్న పార్ట్స్ ఇవే రెండే, ఇంకా అంతకుమించాను. వైర్ కూడా చాలా స్ట్రాంగ్గా పైన తీస్తున్నాను. దాని కింద ఏమైనా ఉందా? ఏం లేదు. బ్యాటరీ, దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాడు. అంటే ఒకవేళ బ్యాటరీ ఏమైనా కావాల్స్తే కనుక క్యూఆర్ కోడ్ కొంచెం స్కాన్ చేసుకుంటే ఏమన్నా కొత్త బ్యాటరీ ఓపెన్ చేయడానికి ఏం లేదు. గట్టిగానే ఉంది బ్యాటరీ. బ్యాటరీ అయితే ఏం ఇవ్వలేదు, బాగుంది క్వాలిటీ. ఇది మొత్తం టోటల్గా ఓపెన్ చేస్తే ఉండే పార్ట్స్. మళ్ళీ మనం జాగ్రత్తగా దీన్ని ఎలాగుందో అలాగే బిగించుద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అదిగో బోతద్దంలో పెట్టి చూపిస్తున్నాను చూడండి, అందులో బోర్డు ఎలాగుందో. ఇందులో ఉన్న పార్ట్స్ కూడా చాలా సెన్సిటివ్ పార్ట్స్, చిన్న చిన్న పార్ట్స్. రిపేర్ చేయడానికి కూడా యూజ్ఫుల్ అవ్వదు. ఇక్కడ ఇందులో బోతద్దాలని కొంచెం ఇంకా దగ్గర స్కాన్ చేద్దాం. అదే బొద్దం పెట్టి అదిగా బోర్డు, చిన్న చిప్ ఐసి, నిజంగా సూపర్ టెక్నాలజీ. ఇది టచ్ ప్యాడ్. ఇది 3 పిన్లు కలిసి ఉంటాయి. మన బ్యాక్ ఏళ్ళతో టచ్ చేస్తే ఆఫ్ అండ్ ఆన్ అవుతాయి కదా, అవి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఎలా ఉందో అలాగే మనం బిగించేద్దాం లోపలికి. ఓకే ఫ్రెండ్స్.